బ్రిటిష్ కంట్రీలో జెన్నెట్ పెరిగల అమ్మాయి వైజాగే మారడం వల్ల భయంకరంగా పొసెస్ అవ్వబడుతుంది. తనను డిమోనాలజిస్ట్ అయిన ఎడ్ అండ్ లారెన్ వారెన్ తనను ఏ విధంగా రక్షిస్తారు అనేది మనం ఈ మూవీలో చూద్దాం. మూవీ స్టార్ట్ అవుతుంది అమెట్ విల్లే హౌస్, న్యూయార్క్ 1976. ఇక్కడ ఎడ్ అండ్ లారెన్ వారెన్ ను చూపిస్తారు. ఈ కపుల్స్ చర్చ్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. లారెన్ తన స్పిరిచువల్ పవర్ తో ఆ ఇంట్లో హత్యలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి సోల్ కనపడుతుంది. ఆ అబ్బాయి సోల్ తనను బేస్మెంట్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ వేరే పిల్లల సోల్స్ కూడా ఉంటాయి. లారెన్ ను మిర్రర్ వైపు చూపిస్తారు. అక్కడ డీమన్ ను చూసి తను భయపడిపోతుంది. ఆ డీమన్ తనకు ఒక విజన్ చూపిస్తుంది. ఏమిటంటే ఎడ్ వారెన్ ను ఆ డీమన్ ద్వారా చంపబడతారు అని. నెక్స్ట్ సీన్ లండన్ స్కూల్లో. అక్కడ జెన్నెట్ అండ్ పేరుగుల అమ్మాయి తన బ్రదర్ అండ్ సిస్టర్ తో కలిసి చదువుకుంటుంది. జెన్నెట్ మదర్ సింగిల్ పేరెంట్, పేరు పెగ్గి. తన హస్బెండ్ 3 months నుండి డబ్బులు పంపకపోవడం వల్ల ఆందోళన చెందుతుంది. కానీ తన పిల్లలు మాత్రం ప్రేమగా బాధ్యతగా పెంచుతుంది. స్కూల్లో జెన్నెట్ తన ఫ్రెండ్ దగ్గర నుండి వైద్యగం తీసుకుంటుంది. జెన్నెట్ చేతిలో సిగరెట్ చూసి ప్రిన్సిపల్ కోప్పడుతుంది. నైట్ తన ఫ్రెండ్ దగ్గర నుండి తెచ్చిన ఓయిజా బోర్డ్ తీసి తన సిస్టర్ మ్యాగ్రెట్ ను ఓయిజా గేమ్ ఆడటానికి పిలుస్తుంది. ఈ గేమ్ లో ఆత్మలను పిలుస్తారు అన్నట్టు. ఓయిజా గేమ్ లో సాల్ కు క్వశ్చన్ వేస్తారు. తిరిగి సమాధానం రాదు. తన ఫాదర్ తిరిగి వస్తారా అని తన సిస్టర్ ను అడుగుతుంది. మిడ్ నైట్ 1 o'clock కి జెన్నెట్ మేల్కుంటుంది. తను అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ పై ఉంటుంది. ఇక్కడ ఎలా వచ్చిందో తనకు అర్థం కాదు. అటు రూమ్ లో మ్యాగ్రెట్ పడుకొని ఉంటుంది. డోర్ నాక్ అవడం వల్ల మేల్కుంటుంది. వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఇంతలోనే జెన్నెట్ వస్తుంది. భవిష్యత్తుని నాక్ చేసి ఉంటుంది అని అనుకుంటుంది. టీవీ ఇంటర్వ్యూలో లారెన్ వారెన్ తో ఒక డాక్టర్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ డబ్బుల కోసము ఇదంతా చేస్తున్నారు. ఇది ఒట్టి డ్రామా, దయ్యాలు భూతాలు ఏమీ ఉండవు అని. ఈ విషయంపై ఎడ్ అండ్ లారెన్ వారికి కోపం వస్తుంది. వీళ్ళు ఆ షో నుంచి అక్కడి నుంచి వెళ్లిపోతారు. జెన్నెట్ తన బ్రదర్ బిల్లీతో ఆడుకుంటూ ఉంటుంది. తనకు సరిగ్గా మాట్లాడడమో రాదు. ఆ రోజు రాత్రి జెన్నెట్ తమ్ముడు వాటర్ తాగడానికి కిచెన్ రూమ్ లోకి వెళ్తాడు. ఆ విండోస్ నుండి బయట చూస్తాడు. ఉయ్యాలలు తనంతట తాగు ఊగుతూ ఉంటాయి. జెన్నెట్ వాయిస్ విని మ్యాగ్రెట్ మేర్కొంటుంది. జెన్నెట్ చీకట్ కార్నర్ వైపు చూసుకుంటూ ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది. జెన్నెట్ చెప్తూ ఏంటుందంటే, నువ్వెవరి, మా ఇంటికి ఎందుకు వచ్చావు, మా తమ్ముడు బిల్లీని వదిలేసేయి అని. మళ్ళీ గట్టిగా అరుస్తూ అంటుంది, అందరు చనిపోతారు, బిల్లీ కూడా చనిపోతాడు అని. మార్గరెట్ జెన్నెట్ ను పడుకోబెడుతుంది. జెన్నెట్ ను పడుకోబెట్టి మార్గరెట్ పడుకోబోతుండగా ఎగిన్ జెన్నెట్ వచ్చి చెప్తుంది, బిల్లీని వదిలే, మమ్మల్ని కూడా వదిలే అని. మార్గరెట్ జెన్నెట్ ను కోప్పడుతుంది. వెంటనే ఒక పెద్ద గొంతు వినిపిస్తుంది, నా ఇల్లును వదిలేసి వెళ్లిపోండి, ఇక్కడ నుండి వెళ్లిపోండి. మార్గరెట్ భయపడుతుంది. లైట్ ఆన్ చేయగా అక్కడ ఎవరు ఉండరు. జెన్నెట్ వెళ్లి పడుకుంటుంది. బిల్లీ వాటర్ తాగి తిరిగి తన రూమ్ లోకి వెళ్లిపోతుండగా అక్కడ లివింగ్ రూమ్ లో ఎవరు ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. టాయ్ వచ్చి తనకు కాల్కి తగలడం వల్ల దాన్ని కాల్తో టెంట్ లోకి నెట్టేస్తాడు. ఇక్కడ వాయిస్ కూడా వినిపిస్తుంది. తన రూమ్ కి వెళ్లి పడుకుంటుంటాడు. ఆ టాయ్ తనంతట తాను నడుచుకుంటూ వచ్చి తన ముందు రూమ్ కి ఆగిపోతుంది. తిరిగి ఆ టాయ్ ని తీసుకెళ్లి టెంట్ లో పెడతాడు. ఆ టాయ్ టెంట్ లో నుంచి ఆ టాయ్ మళ్ళీ బయటికి వస్తుంది. అది చూసి భయపడి తన మదర్ దగ్గరికి పరిగెడతాడు. బిల్లీ తన మదర్ తో చెప్తాడు టెంట్ లో ఎవరు ఉన్నారు అని. తను వచ్చి చెక్ చేస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. పిగ్గికి ఎవరో వాయిస్ వినిపిస్తుంది. వెళ్లి చూస్తే హాల్లో జెన్నెట్ సోఫా పై కూర్చొని ఉంటుంది. ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటే, బహుశా నిద్రలో నడుచుకుంటూ వచ్చానేమో అని. తన ఒళ్ళు జ్వరంతో కాలిపోతూ ఉంటుంది. రేపు స్కూల్ కి హాలిడే తీసుకో అని అంటుంది. నెక్స్ట్ డే జెన్నెట్ ఇంట్లో ఒక్కతే టీవీ చూసుకుంటూ ఉంటుంది. తన ఇష్టమైన ఛానల్ పెట్టుకొని. ఆ ఛానల్స్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ రిమోట్ తీసుకొని తన ఛానల్ సెట్ చేసి రిమోట్ పక్కన పెట్టేస్తుంది. మళ్ళీ ఆ ఛానల్స్ చేంజ్ అవుతాయి. కానీ రిమోట్ కనిపించదు. జెన్నెట్ మొత్తం వెతుకుతుంది కానీ అది కనిపించదు. అంతలో ఫోన్ రింగ్ అవుతే వాళ్ళ మందరితో మాట్లాడుతూ ఉంటుంది. రిమోట్ ను సోఫా పై చూస్తుంది. ఆ రిమోట్ ను తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. అంతలో సిగ్నల్స్ కట్ అవుతాయి. సిగ్నల్స్ కట్ అవుతుండే వెళ్ళి సెట్ చేస్తుంది. తను నోటీస్ చేస్తుంది ఏంటంటే టీవీ స్క్రీన్ లో ఆ ఒక ఓల్డ్ మ్యాన్ సోఫాలో కూర్చొని ఉన్నట్టు తన చేతిలో రిమోట్ కూడా చూస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఓల్డ్ మ్యాన్ కనిపించాడు కానీ రిమోట్ కింద పడిపోతుంది. అంతలో ఆ ఓల్డ్ మ్యాన్ తన చెవి దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ, ఇది నా ఇల్లు, నా ఇల్లును వదిలేసి వెళ్లిపోండి అని. జెన్నెట్ ఘోరంగా భయపడిపోతుంది. నెక్స్ట్ మనం ఎడ్ అండ్ లారెన్ వారెన్ ని చూస్తాం. ఎడ్ ఒక పెయింటింగ్ చేస్తూ ఉంటారు. లారెన్ వచ్చి చూస్తుంది, అది డీమన్ అండ్ పెయింటింగ్ అని. ఎడ్ లారెన్ తో చెప్తారు, తనకు డ్రీమ్ వచ్చింది, అందులో డీమన్ అని కనిపించింది, అది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, దానినే నేను పెయింట్ చేస్తున్నాను అని. లారెన్ ఆందోళన చెందుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ డీమన్ అండ్ విజన్ చూసి ఉంది కాబట్టి. ఇంకా తను చెప్తుంది ఏంటంటే, పారానార్మల్ కేసెస్ ని మనం కొన్ని రోజుల దాకా హ్యాండిల్ చేయకూడదు అని. పడుకోబోయే ముందు జెన్నెట్ తనను తాడుతో కట్టేసుకుంటుంది. ఎందుకంటే నిద్రలో నడుచుకుంటూ బయటికి వెళ్లకుండా ఉండటానికి. నైట్ ఎవరో తను పట్టి లాగేస్తారు. భయపడి మేల్కుంటుంది. డోర్ అప్పుడే నాక్ కూడా అవుతుంది. బయటికి వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. సోఫా ఇంకొంచెం ముందుకెళ్లి సోఫాని చూస్తుంది. అది ఊగుతూ ఉంటుంది. భయపడి లాక్ చేస్తుంటుంది. పడుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలోని డోర్ తనంతట తాను ఓపెన్ అయిపోయి ఎవరో తన వైపు వస్తున్నట్టు గమనిస్తుంది. తను భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎవరు తన షోల్డర్ పై బైట్ చేస్తారు. ఎవరు బైట్ చేయడం వల్ల జెన్నెట్ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు మ్యాగ్రెట్ కూడా మేల్కుంటుంది. అంతలోనే వారి బైట్స్ ఎవరు ఊపేస్తున్నట్టు అవుతుంది. ఇద్దరు భయపడి వాళ్ళ మదర్ రూమ్ కి వెళ్తారు. అక్కడ తన మదర్ కి బైట్ చేసింది కూడా చూపిస్తుంది. అది చూసి తను భయపడిపోతుంది. తన మదర్ వాళ్ళ ఇద్దరి రూమ్ ని చెక్ చేయడానికి వస్తుంది. అక్కడ ఓయిజా బోర్డ్ కనిపిస్తుంది. దాన్ని చూసి
వీళ్ళిద్దరిని కోపాడుతుందని. అక్కడ కోపాడుతుండగా అక్కడున్న టేబుల్ అక్కడున్న డోర్ ను బ్లాక్ చేసేస్తుంది. వీళ్ళందరూ భయపడి ఆ ఇంటి నుంచి పారిపోయి నైబర్స్ ఇంటికి చేరుకుంటారు. నైబర్స్ ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్తారు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారు. కాసేపు తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చి జెన్నెట్ వాళ్ళ ఇంట్లో చెక్ చేస్తూ ఉండగా గోడల నుంచి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ ఆఫీసర్ ఆ వాయిస్ ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మాట్లాడుతుండగా అక్కడ ఉన్న చైరు అదే మూవ్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన పోలీస్ ఆఫీసర్ పెగ్గితో సజెస్ట్ చేస్తుంది. ఏమంటే ఇది మా వల్ల జరిగే పని కాదు, మీరు చర్చితో హెల్ప్ తీసుకోవచ్చు అని అంటుంది. లోరెన్ బైబిల్ చదువుతుండగా వాళ్ళ పాప జూడీని కూడా చూస్తాం. లోరెన్ అక్కడ విజన్ వస్తుంది. ఆ విజన్ లో డీమన్ అని కనిపిస్తుంది. తనను ఘోరంగా భయపెట్టేస్తుంది. అప్పుడు లోరెన్ అడుగుతుంది ఎవరు నువ్వు అని. అప్పుడు బైబిల్ యొక్క పేపర్ చినిగిపోయేలా అక్కడ రాస్తూ ఉంటుంది. మళ్ళీ తను అడుగుతుంది ఏం కావాలి నీకు అని. అది ఎడ్ వారెన్ యొక్క విజన్ ను చూపిస్తుంది. తను ఆ విజన్ చూసి భయపడిపోతుంది. తర్వాత మేల్కొని తన పాపను గట్టిగా హక్ చేసుకుంటుంది. మీడియా తరపు నుంచి పెగ్గికి జెన్నెట్ మరియు మ్యాగ్రెట్ లో ఇంటర్వ్యూ చేయడానికి ఆఫర్ వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ చదువుతుండగా వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఏంటంటే ఇక్కడ ఏ ఈవిల్ ఫోర్స్ ఉన్నా మాతో కాంటాక్ట్ చేయవచ్చు అని. కాసేపు తర్వాత జెన్నెట్ వాయిస్ మారిపోతుంది. ఒక ఓల్డ్ వాయిస్ లో తన పేరు బిల్ వింకిన్స్ అని చెప్తుంది. ఇంకా తను అంధుడు, తను బ్లైండ్ అని, చనిపోయే ముందు తనకు బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యింది అని కూడా చెప్తాడు. అక్కడ కార్నర్ లో ఉన్న సోఫా పైన తను చనిపోయాను అని. ఇంకా ఏం చెప్తానంటే ఈ హ్యాన్సన్ ఫ్యామిలీ ఒక అరుపులు వినిన తనకు చాలా ఇష్టం అని కూడా చెప్తాడు. ఆ ఇంట్లో జరిగే దృశ్యాలను చూసి వీరు షాక్ అయిపోతారు. ఇంకా యాంకర్ ఆ ఫ్యామిలీ పై జరిగే ప్యారల్ యాక్టివిటీని కూడా రికార్డ్ చేస్తారు. వీళ్ళ ఒక పార్ట్నర్ చెప్తుంది ఏంటంటే జెన్నెట్ అబద్ధం చెప్తుంది, అసలు ఇక్కడ ఏమీ లేదు అని. ఆ ఇంట్లో జరిగే ప్యానల్ యాక్టివిటీ గురించి చెబుతుండగా విట్నెస్ కింద కొంతమంది ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. ఆ నైట్ పెగ్గి తన పిల్లలతో పాటు నైబర్స్ ఇంట్లోనే పడుకుంటుంది. నైట్ బెల్ సౌండ్ విని బిలీ వెళ్లి డోర్ తెరుస్తాడు. అక్కడ ఉన్న డాగ్ ఒక క్రూక్మెన్ రూపంలో మారిపోతాడు. అది తను చూసి భయపడి అరుసు తన మదర్ దగ్గరికి పరిగెత్తుతాడు. జెన్నెట్ పై క్రూక్మెన్ హాబీ అవుతాడు. జెన్నెట్ పై ఓల్డ్ మ్యాన్ సౌలే కాకుండా ఇప్పుడు క్రూక్మెన్ సౌల్ కూడా ఉంది. ఆ ఇంట్లోని వస్తువులను విసిరేస్తుంది. కాసేపయ్యాక తనే స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఫాదర్ జెన్నెట్ వాయిస్ రికార్డ్ ను లారెన్ వారెన్ కి వినిపిస్తారు. అందరిలాగే వీరు కూడా అది ఒక ఓల్డ్ మ్యాన్ వాయిస్ అనుకుంటారు. కానీ ఫాదర్ చెప్తారు ఇది ఓన్లీ 11 years అమ్మాయి వాయిస్ అని. మీరు ఇంగ్లాండ్ వెళ్లి ఈ కేసును హ్యాండిల్ చేయాల్సిందిగా కోరుతారు. లోరెన్ ఇలాంటి కేసులు చేయకూడదు అని నిశ్చయించుకుంటుంది. అదే విషయాన్ని ఎడ్ కు కూడా చెప్తుంది. లోరెన్ ఇన్ఫార్మ్ చేస్తుంది ఎడ్ కి ఏంటంటే మీరు వేసిన డీమన్ పెయింటింగ్ అది పెయింటింగ్ కి కాకుండా యాక్చువల్లీ అది రియాలిటీ కూడా. నేను ఆ డీమన్ నన్ను ఫేస్ చేశాను అని. ఎక్కడెక్కడ తను ఆ డీమన్ నన్ను ఫేస్ చేసిందో ఆ విషయాలు కూడా చెప్తుంది. ఇంకా ఆ డీమన్ అని చూపిన విజన్ కూడా చెప్తుంది. అందులో ఎడ్ డీమన్ అని చంపేస్తున్న విషయం కూడా. ఇదంతా విని ఎడ్ చెప్తారు అంటే ఒక ఫ్యామిలీకి, అందులో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయికి మన సహాయం అవసరం ఉంది, మనం కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలి అనే విషయం. ఫైనల్లీ లారెన్ అగ్రీ అవుతుంది. ఎడ్ లారెన్ వారిని ఇంగ్లాండ్ చేరుకుని జెన్నెట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పెగ్గి జెన్నెట్ యొక్క రూమ్ ను చూపిస్తుంది. ఆ రూమ్ లో 4 వైపులా క్రాసెస్ పెట్టి ఉంటాయి గోడలకు. పెగ్గి చెప్తుంది ఏంటంటే ఈవిల్ ఫోర్స్ ను ఆపడానికి పెట్టాము అని, అయినా మాకు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి అని. ఆ తర్వాత తను తిరిగి ఆ రూమ్ ను లాక్ చేస్తుంది. మళ్ళీ లివింగ్ రూమ్ లో ఆ సోఫాని కూడా చెప్పేస్తుంది. జెన్నెట్ ఏడుస్తూ లోరెన్ తో నేను నైట్ అంతా పడుకోలేదు అని. ఇంతకు ముందు నేను స్కూల్ కి వెళ్లి పడుకునేదాన్ని, ఇప్పుడు స్కూల్ కు కూడా వెళ్ళట్లేదు. లోరెన్ అడుగుతుంది తన ఇన్నర్ వాయిస్ లో వస్తున్న ఆ ఓల్డ్ మ్యాన్ వాయిస్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ చర్చ్ కు ప్రూఫ్ కోసం వీళ్ళు జెన్నెట్ ను అదే సోఫాపై కూర్చోపెడతారు ఈవిల్ ఫోర్స్ తో కాంటాక్ట్ చేయడానికి. జెన్నెట్ చెప్తుంది మీరందరూ నా వైపు చూసుకుంటూ కూర్చుంటే అది సమాధానం ఇవ్వదు అని, మీరు ఫేస్ టర్న్ చేసుకుని కూర్చోవాలి అని. అదే విధంగా వీళ్ళు ఫేస్ టర్న్ చేసుకుని కూర్చుంటారు. అప్పుడు ఎడ్ అసౌల్ క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఎందుకు వచ్చావు అని. అసౌల్ చెప్తుంది నేను నా ఫ్యామిలీతో కలవడానికి అని. అప్పుడు ఎడ్ తన క్రాస్ ని చూపిస్తారు. అసౌల్ భయపడి గట్టిగా అరుస్తుంది నన్ను వెళ్ళనీయండి, నన్ను రక్షించండి అని అరుస్తూ చెప్తుంది. కాసేపు అయ్యాక జెన్నెట్ నార్మల్ అయిపోతుంది. తన నోట్లో ఉన్న వాటిని కలించిస్తుంది. లారెన్ ఎడ్ తో చెప్తుంది తనకు ఎలాంటి సూపర్ న్యాచురల్ ఫీల్ అవ్వలేదు అని. అదే నెట్ జెన్నెట్ మేల్కొని చూస్తుంది. తను లివింగ్ రూమ్ పై సీలింగ్ పై ఉల్టా వేలాడుతూ ఉంటుంది. అక్కడ ఓల్డ్ మ్యాన్ తన సోఫా కూర్చొని ఉన్నాడు. ఇంకా ఆ ఓల్డ్ మ్యాన్ సౌల్ తనను ఆ రూమ్ లోకి లాక్కెళ్తుంది. అక్కడ ఉన్న రూమ్ లో క్లాసెస్ అని ఉల్టా అయిపోతాయి. ఆ సౌల్ జెన్నెట్ పై అటాక్ చేస్తుంది. జెన్నెట్ ఘోరంగా భయపడి అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు పెగ్గి మేల్కొని జెన్నెట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ ఓల్డ్ మ్యాన్ సౌల్ పెగ్గిని భయపెట్టిచ్చేస్తుంది. తను భయపడిపోతుంది. పెగ్గి మరి జెన్నెట్ అరుపులకు ఎడ్ లారెన్ వారెన్ మేల్కొంటారు. వాళ్ళు వచ్చి జెన్నెట్ ను ఆ సౌల్ చంపుతుండగా డోర్ ఓపెన్ చేసి రక్షించుకుంటారు. అక్కడ ఓల్డ్ మ్యాన్ సౌల్ అయితే కనిపించరు. కానీ లారెన్ అక్కడ క్రాస్ ను కదులుతుండడం గమనిస్తూ ఉంటుంది. ఎడ్ లారెన్ వారెన్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క విషయాలను బిలీవ్ చేస్తారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఏ సౌల్ కనిపించలేదు. కాబట్టి వాళ్ళు సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వడానికి ఇంట్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారు. లారెన్ వారెన్ పెగ్గి పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేస్తారు హ్యాపీగా. వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఎడ్ వెళ్తారు బేస్మెంట్ లోకి. పెగ్గి కూడా తనకు హెల్ప్ చేయడానికి వెళ్తుంది. అక్కడ పెగ్గి నోటీస్ చేసిందంటే ఏదో ఒక సౌల్ ఎడ్ వైపు వెళ్ళడం. తను ఇన్ఫార్మ్ కూడా చేస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. అందులోనే ఆ ఓల్డ్ మ్యాన్ సౌల్ తనపై అటాక్ చేస్తుంది. మరి చేతిపై బైట్ కూడా చేస్తుంది. ఇటు జెన్నెట్ కిచెన్ లో ఇంకో గోస్ట్ ఉండడం గమనిస్తుంది. దానిని ఎదిరించడానికి బెలి వెళ్తుండగా
ఉంటాడు. తను వెళ్ళకూడదు, అది చాలా డేంజర్ అని చెప్తుంది. అంతలోనే ఆ డీమన్ తనపై అటాక్ చేస్తుంది. అక్కడ పిల్లలన్నీ అరుపులు విని అందరూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. అందరు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుండగా ఇంట్లోని వస్తువులు విసిరిస్తూ ఉంటారు. కిచెన్ డోర్ అదే లాక్ అయిపోతుంది. ఎడ్ ఆ డోర్ ని పగలకొట్టి లోనికి వెళ్లి జెన్నెట్ ని వెతుకుతారు. కానీ అక్కడ ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత ఒక కబ్బోర్డ్ లో తను దొరుకుతుంది. ఆ లేడీ హోస్ట్ స్టార్టింగ్ లో జెన్నెట్ చేసేదంతా అబద్ధం, ఒక డ్రామా అన్న అదే లేడీ మళ్ళీ తిరిగి ఆ విషయాన్ని చెప్తుంది. మళ్ళీ తను ఒక డ్రామా చేస్తుంది అని ఒక వీడియో చూపిస్తుంది. అందులో నిజంగానే జెన్నెట్ ఇంటిలోని వస్తువులు అటు ఇటు విసురుతూ ఉంటుంది. అంటే ప్రూఫ్ అవుతుంది తను డ్రామా చేస్తుంది అన్నట్టు. తను జెన్నెట్ మమ్మీపై కూడా కోపడుతుంది. పెగ్గి తనే కావాలని అమ్మాయితో ఇలా చేయిస్తుంది అని, మన టైం వేస్ట్ చేస్తుందని కోపడుతుంది. ఇవన్నీ మాటలు విని పెగ్గికి చాలా కోపం వస్తుంది. తన బాధతో అందరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఎడ్ లారెన్ వారెన్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైబర్స్ ఒకరే పెగ్గి యొక్క మాటల్ని నమ్ముతారు. జెన్నెట్ ని వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అడుగుతారు, నువ్వు ఇలా ఎందుకు చేశావు అని. అప్పుడు తను చెప్తుంది ఏంటంటే ఆ ఒక డీమన్ సోల్ ఇలా చేయమని అన్నది. ఒకవేళ చేయకపోతే తన బ్రదర్ జానీని చంపేస్తా అన్నది. ఎడ్ లారెన్ వారెన్ తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ జెన్నెట్ ఇలా చేయాలి అని అనుకుంటే కెమెరా ఉన్న రూమ్ లోనే ఎందుకు చేసింది అని. ఎడ్ లారెన్ వారెన్ జెన్నెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ రికార్డింగ్స్ కింద పడిపోతాయి. ఎడ్ కి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వస్తే ఎడ్ తన క్యాప్చర్ చేసిన డేటాను రీకలెక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ సోల్ తో మాట్లాడిన వాటిని రికార్డింగ్ రెండింటిని కలిపి ఒకేసారి ప్లే చేస్తే వీళ్ళకి ఒక మెసేజ్ దొరుకుతుంది కంప్లీట్ గా. ఆ మెసేజ్ లో ఏముంటుందంటే, నన్ను వెళ్ళనీయండి, నన్ను రక్షించండి అని. ఆమె నన్ను వెళ్ళనీయట్లేదు అని. ఇప్పుడు లారెన్ కి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ లో తను జెన్నెట్ ఇంట్లో కనిపిస్తుంది. లివింగ్ రూమ్ సోఫా పై ఓల్డ్ మ్యాన్ సోల్ కనిపిస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ సోల్ లారెన్ తో అంటుంది, నేను నా ఫ్యామిలీతో కలవటానికి వచ్చాను, వెళ్ళాలి అని అనుకుంటున్నాను గానీ ఆమె నన్ను వెళ్ళనీయట్లేదు అని. తను జెన్నెట్ పై కూడా హాబీ ఉన్నది, తను ఎన్నటికీ వదలదు అని. ఇంకా లారెన్ తో ఆ సౌల్ నుండి ఎలా వదిలించుకోవాలో ఒక హింట్ కూడా ఇస్తాడు. అప్పుడే తను లారెన్ ఆ ఓల్డ్ మ్యాన్ సౌల్ వెనకాల డీమన్ అని చూస్తుంది. తను భయంకరంగా భయపెట్టిస్తుంది. తను భయపడిపోయి లారెన్ విజయ్ నుండి బయటికి వచ్చేస్తుంది. విజయ్ నుండి బయటికి వచ్చాక లారెన్ ముక్కు నుండి బ్లీడింగ్ అవుతుంది. వీరిద్దరూ అర్థం చేసుకుంటారు ఏమిటంటే ఆ డీమన్ నన్ను ఓల్డ్ మ్యాన్ సోల్ మరియు క్రూక్ మ్యాన్ సోల్ ఎంచుకొని తన వరకు రాకుండా చేసింది. అంటే జెన్నెట్ వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో ఉంది. వారు పెగ్గి ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ఇక్కడ జెన్నెట్ వాళ్ళ మదర్ పెగ్గి ఏడుస్తూ తన ఇల్లు శుభ్రం చేసుకుంటుంది. అప్పుడు జెన్నెట్ పూర్తిగా పొసెస్ అవ్వబడుతుంది. మార్గరెట్ అర్పులో పెగ్గి వెళ్లి చూస్తుంది. అక్కడ జెన్నెట్ పొసెస్ అవ్వబడి మార్గరెట్ ను విసిరి గాల్లో పడిస్తుంది. పెగ్గి తన పిల్లలను తీసుకుని బయటకు వచ్చేస్తుంది. తిరిగి జెన్నెట్ ను తీసుకుని రావడానికి ఇంట్లోకి వెళుతుండగా డోర్ లాక్ అవ్వబడుతుంది. అప్పుడే ఎడ్ అండ్ లారెన్ వారెన్ అక్కడికి చేరుకుంటారు. ఎడ్ వారెన్ డోర్ ను విరగొట్టడానికి చాలా ట్రై చేస్తారు. కానీ అది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. విండో నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా ఆ రూమ్ లో ఉన్న సోఫా గాల్లో ఎగిరి వచ్చి ఆ విండోని బ్లాక్ చేసేస్తుంది. జెన్నెట్ ను ఎలాగైనా రక్షించాలి అని వెనక వైపు నుంచి బేస్మెంట్ లోకి వెళ్తారు. లారెన్ కూడా తనకు ఫాలో అవుతుంది. కానీ అప్పటికే బేస్మెంట్ డోర్ కూడా లాక్ అయిపోబడుతుంది. ఎడ్ ను తను వెళ్ళకూడదు అని అంటుంది. అది చాలా పవర్ఫుల్, మీరు ఒక్కరు ఎదిరించలేరు అని చెబుతుంది. అయినా ఎడ్ లారెన్ మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఒకరి. లారెన్ చాలా అప్సెట్ అవుతుంది. తను ఎడ్ తో పాటు లోనికి వెళ్ళలేకపోయాను అని. ఆ బేస్మెంట్ యొక్క ప్లైవుడ్ ని విరగొట్టి లోన్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడ ఉన్న వాటర్ పైప్ విరుగుతుంది. అందులో ఉన్న హాట్ వాటర్ డైరెక్ట్ తన కళ్ళల్లో పడతాయి. దాని వల్ల తను ఇంజూర్ అవుతాడు. ఇంకా తనకు మస్క కనపడుతూ ఉంటుంది. ఎడ్ టీవీ యొక్క సౌండ్ ను వింటూ ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తాము ఏంటంటే ఎడ్ అటు నుంచి వెళ్తుండగా అక్కడ గోడలపై డీమన్ యొక్క చేతులు కనిపిస్తాయి. దాంతో పాటు ఆ క్రూక్ మ్యాన్ సౌల్ కూడా మనకు ఫాలో అవడం కనిపిస్తుంది. ఎడ్ వారెన్ టీవీ ఉన్న రూమ్ లోకి చేరుకుంటారు. అక్కడ పై ఫ్లోర్ నుంచి జెన్నెట్ వాయిస్ వినిపిస్తుంది. అంతలో డీమన్ వాయిస్ కూడా వినిపిండగా తన మెల్లో ఉన్న క్రాస్ తీసి ఆ డీమన్ తో చెప్తారు, నువ్వు దేన్నైతే నమ్ముతున్నావు దాని మీద ఒట్టు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. అప్పుడే బయట ఉన్న లారెన్ డీమన్ రిలేటెడ్ మెమరీ రీకలెక్ట్ అంటే గ్యాదర్ చేస్తుంది. వెంటనే తనకు గుర్తు వస్తుంది ఏమిటంటే ఆ డీమన్ తనకు తన పేరు చెప్పింది అని. ఒకవేళ ఆ డీమన్ కు దాని పేరుతో సంబోధిస్తే పవర్ బలహీన పడతాయి, ఇంకా మనం దానిపై అటాక్ కూడా చేయవచ్చు అని. అప్పుడే లారెన్ కు గుర్తొస్తుంది ఏంటంటే తను ఆ డీమన్ యొక్క పేరు తన బైబిల్లో రాసుకున్నట్టు. వెంటనే వెళ్ళి ఆ కార్లో నుండి తన బైబిల్ తీసుకుంటుండగా ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి బయటున్న చెట్టుపై పడిపోతుంది. ఆ చెట్టు పడిపోతుంది. లారెన్ చూస్తుంది ఆ విరిగిపోయిన చెట్టు యొక్క షేప్ యాస్టీస్ తను విజన్ లో చూస్తున్నాగే ఉంటుంది. అది చూసి తను భయపడిపోతుంది. అటు ఎడ్ వారెన్ జెన్నెట్ ను వెతుక్కుంటూ ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకుంటారు. అక్కడ క్రూక్ మ్యాన్ తనను అటాక్ చేస్తాడు. తనను తప్పించుకొని జెన్నెట్ ఉన్న రూమ్ లోకి చేరుకుంటారు. అక్కడ చూస్తారు ఏంటంటే జెన్నెట్ పూర్తిగా డీమన్ వల్ల పొసెస్ అయ్యబడి ఉంటుంది. సడన్లీ ఆ విండోస్ గ్లాసెస్ విరిగిపోతాయి. జెన్నెట్ ఆ విండోస్ పై నిలబడి కింద దూకడానికి ట్రై చేస్తుంది. కింద ఆ విరిగిపోయిన ట్రీ కూడా ఉంటుంది. తనని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. కానీ జెన్నెట్ అప్పటికి జంప్ చేసేసింది. జెన్నెట్ చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఇంకో చేత్తో కర్టెన్ ని పట్టుకుంటారు. ఆ కర్టెన్ కి ఉన్న రింగ్స్ మెల్లిమెల్లిగా విరిగిపోతూ ఉంటాయి.
అప్పటికి లారెన్ చేరుకుంటుంది. తను చూస్తుంది ఏంటంటే ఇదంతా డీమన్ చేయడం. లారెన్ ను రక్షించడానికి ముందుకెళ్తుండగా ఆ డీమన్ తన పవర్స్ తో లారెన్ ను గోడకేసి కొడుతుంది. అప్పుడే లారెన్ ఆ డీమన్ పేరు వలక్ అని సంబోధిస్తూ గో టు హెల్ అంటుంది. స్లోలీ ఆ డీమన్ పవర్స్ తగ్గిపోతాయి. ఫైనల్లీ డీమన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే లారెన్, ఎడ్ అండ్ వారెన్ మరియు జెన్నెట్ ను రక్షించుకుంటుంది. ఆ డీమన్ అక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల అంతా నార్మల్ అయిపోతుంది. జెన్నెట్ కూడా నార్మల్ అయిపోతుంది. పిగి మరియు జెన్నెట్ ఎడ్ అండ్ లారెన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. లాస్ట్ లో మనం చూస్తాం ఏంటంటే ఎడ్ వారెన్ తన మెల్లో నుంచి క్రాస్ తీసి జెన్నెట్ కు ఇవ్వడం. దట్స్ ఆల్. కామెంట్ ప్లీజ్.